చదివేస్తే ఉన్నమతి పోతుంది అనుకుంటా. మెట్రోలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఒక వ్యక్తిని ట్రైన్ ఎక్కనివ్వాలి. మెట్రో ట్రైన్ ఎక్కడ? బెంగళూరులో, కర్ణాటకలో ఉన్నటువంటి రాజధాని బెంగళూరులో మెట్రో ట్రైన్ ఎక్కడానికి వచ్చినటువంటి ఒక రైతును లోపలికి రానిలా. పోనీ అతని దగ్గర డబ్బులు లేవా? డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నాడు, మెట్రో ఎక్కనివ్వలేదు. ఎందుకంటే అతని బట్టలు బాగాలేదట. అడుక్కు తినేవాళ్ళలాగా ఉన్నావు, నువ్వు అవతలకి పో అని తోసేశాడు. అది చూసినటువంటి ప్రయాణికులు ఎందుకని అంటే అతను బాగాలేదు అని చెప్పుకొచ్చారు. వెంటనే అక్కడ కొంతమంది ఎవరు మీరంటే రైతునని చెప్పాడు. ఒక రైతుని మెట్రోలోకి ఎక్కనివ్వకూడదని నిషేధం ఏమైనా ఉందా? అయినా టిక్కెట్కి డబ్బులు పెట్టి కొనుక్కుంటే రానివ్వనడానికి నువ్వెవడవి అంటూ అక్కడ ఉన్న కొంతమంది పబ్లిక్ రియాక్ట్ అయ్యి ఆ అంశం మీద కంప్లైంట్ పెట్టేటప్పటికి చివరికి గవర్నమెంట్ పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే రైతుల్ని అవమానించారు. ఒకసారి గుర్తుంది కదా, గతంలో పంచి కట్టుకుని వచ్చినందుకు స్టార్ హోటల్లోకి రానివ్వబోతే స్టార్ హోటల్ని కొనేసినటువంటి వ్యవస్థలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఆ మెట్రో ఉద్యోగిని సస్పెండ్ చేసేదాకా వెళ్ళింది సోషల్ మీడియా దెబ్బకి.